2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో నిఖిల్ గారు. హలో మ్యామ్. సో బేసిక్‌గా ప్రెజెంట్ మనం మార్కెట్ చూసుకుంటే ఎక్కడ ఏ ఫీల్డ్‌లో అయినా కావాల్సింది ఏఐఏ అని చెప్తూ ఉన్నారు. వెరీ ట్రూ మ్యామ్. అండ్ అలాగే ఇంట్లో ఉండే మహిళలు ఎస్పెషల్లీ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ త్రూనే మనం బిజినెస్ చేసుకోవాలి అన్న ఒక క్లారిటీ అయితే వచ్చింది. యెస్. ఏదో ఇప్పుడిప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా చేయాలి? ఎలా చేస్తే రీల్స్‌కి వ్యూస్ వస్తున్నాయి అని అనుకుంటే, ఇప్పుడు ఆ ఇన్‌స్టాగ్రామ్ కూడా కాదు. అందులో ఏఐ ఉంటేనే మనం సర్వైవ్ అవుతాము అని అంటూ ఉన్నారు. సో, కరెక్ట్. అలా ఎవరైనా కూడా మహిళలు ఇంటి నుంచే ఆన్‌లైన్ బిజినెస్ చేస్తూ ఏఐ టూల్‌ని యూజ్ చేసుకోవాలి అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటారు? ఎలా ఉంటుంది దీంట్లో ఆపర్చునిటీస్ మహిళలకి ఎస్పెషల్లీ? సో చాలా మందికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏమైపోయిందనంటే 2 రకాలుగా మాట్లాడుతున్నాం. హ్మ్. ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఏఐ ఎలా ఉపయోగపడుతుంది. 2 సార్ నాకసలు బిజినెస్ లేదు, నాకు ఐడియా లేదు, నాకు టైం ఉంది, నాకు ఏదో ఒకటి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, క్యూరియాసిటీ ఉంది. నేను ఏదైనా పర్టిక్యులర్ ఏఐ టూల్ నేర్చుకొని దాన్ని యూజ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలా. 2 రకాలుగా మాట్లాడదాం. యెస్. ఫస్ట్ కేస్ సినారియో వచ్చేసి ఏంటినంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ హౌస్ వైఫ్ ఆల్రెడీ శారీస్ అమ్ముతూ ఉంటారు. లేదంటే చిన్న చిన్న ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు. జ్యువెలరీ. హ్మ్. జ్యువెలరీ అమ్ముతుంటారు. ఇలాంటి చాలా బిజినెస్ ఏదో ఒకటి చేస్తుంటారు. కొంతమంది ఇప్పుడు హోమ్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేస్తారు అవును. అందరికి. హ్మ్. సో ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్న దాంట్లో ఎనీ బిజినెస్‌కి చూసుకుంటే మార్కెటింగ్ ప్లేస్ కీ రోల్. హ్మ్. మార్కెటింగ్ అంటే ఏంటి? కస్టమర్‌కి మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మనం ఏదైతే ఆఫర్ చేస్తున్నామో డిజిటల్ ప్రపంచం వేదికగా తీసుకొని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మనం గనక అందరికీ తెలియజేసే విధంగా చేస్తే ఈజీ వే ఆఫ్ మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీ వే. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్ అయ్యే మార్గాలు ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు ఏదైనా కూడా మనం రీల్స్ అనే అనుకుంటాం. హ్మ్. రీల్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అన్నిట్లలో కాంటెంట్ మార్కెటింగ్. సో ఈ కాంటెంట్ మార్కెటింగ్‌లో ఎంత బాగా ఉపయోగపడుతుందంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీలోకెళ్ళి మనకి చాట్ జీపీటీ ఏఐ టూల్స్. ఈ ఏఐ టూల్స్‌లో జనరేటివ్ ఏఐ టూల్స్ మార్కెట్‌లో ఇప్పుడు మనకి 45,000 టూల్స్ ఉన్నాయి. హుహు. ప్రతి ఒక్క బిజినెస్‌కి, హ్మ్. ప్రతి ఒక్క యాక్టివిటీ చేయడానికి టూల్స్ ఉన్నాయి. ఏ దానికి ఆ దానికి సెపరేట్. సెపరేట్ చాలా టూల్స్ ఉన్నాయి. ఓహో! సో ఇప్పుడు ఒక హెయిర్ సెలూన్ వాళ్ళకి ఒక టూల్ ఉంది. హ్మ్. ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఒక టూల్ ఉంది. కన్‌స్ట్రక్షన్ వాళ్ళకి ఒక టూల్ ఉంది. ఓకే. ఫోటోషాప్ చేసే వాళ్ళకి టూల్స్ ఉన్నాయి. చాలా మందికి మస్తు టూల్స్ వచ్చాయి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఓన్లీ అందరూ ఏమనుకుంటారంటే ఏఐ అంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళకేమో అనుకుంటారు గానీ ప్రతి దానిలో టూల్స్ వచ్చాయి. హ్మ్. ఇప్పుడు మీడియాలో కూడా మనకి వాయిస్ క్లోనింగ్ టూల్స్ వచ్చాయి. వీడియో జనరేషన్ టూల్స్ వచ్చాయి. యెస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రిపోర్టర్స్ వచ్చారు. హ్మ్. న్యూస్ ప్రెజెంటర్స్ వచ్చారు. అలా వాయిస్ క్లోనింగ్ వచ్చింది. వీడియో క్లోనింగ్ వచ్చింది. ఇలాంటి చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కాంటెంట్ మార్కెటింగ్ డిజిటల్ స్పేస్‌లో మాట్లాడినప్పుడు ఏంటినంటే ఫస్ట్ పాయింట్ ఏంటినంటే అసలు డైలీ నా బిజినెస్ గురించి ఏం పోస్ట్ చేయాలి అని క్వెషన్ మార్క్‌లో ఉంటారు ఎవరైనా కూడా. యెస్. ఆ క్వెషన్ మార్క్ ఏంటినంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సూపర్ బ్రెయిన్ లాగా యాక్ట్ చేసి హ్మ్. మన కాంపిటీషన్ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, మన కాంపిటీషన్‌ని స్టడీ చేసి మన కాంపిటీషన్ ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఫుడ్స్ కేటగిరీ తీసుకుందాం. మన కాంపిటీషన్ వాళ్ళు ఏమేమి చేశారు, ఏంటి అని చెప్పి మనం చాట్ జీపీటీని అడిగి నేను వీడియో పెట్టాలి అంటే ఎన్ని రకాలుగా పెట్టొచ్చు, నా ప్రోడక్ట్‌ని 365 రోజులు 365 విధాలుగా ఒక మంచి హుక్‌తోని నేను వీడియో పెట్టిన వీడియో ప్రతిదీ వైరల్ అయ్యే విధంగా ఉండేటట్టు దానికి కావాల్సిన స్క్రిప్ట్, దానిలో నేను ఎలా చెప్పాలి, నా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉండాలి, లేదంటే ఒక కాన్సెప్చువల్‌గా చేయాలంటే ఒక కాన్సెప్ట్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు మనం చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. హ్మ్. చాట్ జీపీటీ మన క్లారిటీగా ఏంటంటే కాంటెంట్ ఇస్తుంది. కాంటెంట్ ఏం మాట్లాడాలి స్క్రిప్ట్ ఇస్తుంది, ఎలా మాట్లాడాలి ఇస్తుంది, వైరల్ అయ్యాలంటే ఏ హుక్ చెప్పాలని ఇస్తుంది. కాంపిటీటర్‌ని స్టడీ చేసి వాళ్ళది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీటర్‌ది ఒక 1,00,000 వ్యూస్ వెళ్ళిందనుకుందాం. ఆ వీడియో లింక్‌ని చాట్ జీపీటీలో ఇచ్చేసి హ్మ్. ఇప్పుడు ఈ వీడియో 1,00,000 వ్యూస్ వెళ్ళింది. ఈ ట్రాన్స్‌క్రైబ్ చేసిన వీడియో కంటెంట్ కన్నా నేను బాగా చెప్పాలంటే ఇంకేం చెప్పాలి. సో అలా ఎలిమెంట్స్‌ని ఆ డేటా అనాలిసిస్ చేసి మనకి ఏ రీల్ పెడితే మనది వైరల్ అయ్యే విధంగా ఉంటుందో అది ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. సో ఇప్పుడు ఇది చాట్ జీపీటీ పని అయిపోయింది. తర్వాత ఇప్పుడు నా వాయిస్ బాలేదు సార్, నేను చేద్దామని అనుకుంటాను కానీ నాకు వాయిస్ బాలేదు అని అంటారు. హ్మ్. నార్మల్‌గా వీడియో ఫోన్‌లో తీసేసి ఇవాళ రేపు అందరూ ఐఫోన్‌లో, నార్మల్ ఫోన్‌లో ప్రతి ఒక్కరు తీస్తున్నారు. అవును. వీడియో తీసేసి మంచి వాయిస్ ఓవర్ కావాలి అంటే 11 ల్యాబ్స్ అని ఒక టూల్ ఉంది. హుహు. 11 ల్యాబ్స్. ఆహా! 11 ల్యాబ్స్‌లో అచ్చం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతున్నాయి. 11 ల్యాబ్స్‌లో ఉన్న వాయిసెస్. మోర్ దెన్ ఒక 400, 500 వాయిసెస్ మనకు అందులో దొరుకుతాయి. ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. పెయిడ్ వెర్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా మంత్లీ 10,000 క్రెడిట్స్ వస్తాయి. సో ఆ 10,000 క్రెడిట్స్‌తోని మళ్ళీ మనం రీల్ జనరేట్ చేసుకోవచ్చు. కంటెంట్ వాయిస్ ఓవర్ జనరేట్ చేసి వాయిస్ ఓవర్ పెట్టేసుకోవచ్చు. హుహు. సో లేదు నాకు ఇవి 2 కూడా వద్దు, మొత్తం వీడియోనే ఏఐ తయారు చేసిస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి గూగుల్ వియో 3 ఉంది, ఇన్‌విడియో ఉంది. ఇలాంటి మార్కెట్‌లో వీడియో జనరేషన్ టూల్స్ ఉన్నాయి. గ్రాక్ ఇమాజిన్ అని చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఈ టూల్. ఎడిటింగా అండి? ఎడిటింగ్, వీడియో క్రియేషన్ కూడా. ఓహో! ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ వీడియో టూల్స్ ఏం చేస్తాయనంటే గ్రాక్ ఇమాజిన్ పర్టిక్యులర్‌గా హ్మ్. మీరు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ వీడియోలు చేసేది ఫస్ట్ మీరు గూగుల్ జెమినీ గాని, చాట్ జీపీటీ గాని అందులోకెళ్ళి ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి. హ్మ్. ఆ ఇమేజ్‌ని తీసుకొచ్చి గ్రాక్ ఇమాజిన్‌లో పెడితే ఆ ఇమేజ్‌ని వీడియోలాగా మార్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఫోటో దిగాను. నేను ఫోటో దిగిన ఇమేజ్‌ని నార్మల్‌గా గ్రాక్ ఇమాజిన్‌లో ఇచ్చేసి నేను నిల్చొని డాన్స్ చేస్తున్నట్టు,
ఆటోమేటిక్ ఇవ్వమంటే ఆటోమేటిక్గా చేస్తుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. నా ఫేస్ క్లారిటీ సేమ్ ఎట్లుందో అట్లా ఇచ్చేస్తుంది. సో ఇలా ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఫుడ్స్ అని మాట్లాడుకున్నాం. రకరకాల స్వీట్స్ చేస్తున్నట్టు, ప్యాకింగ్ చేస్తున్నట్టు ఇలాంటి వీడియోస్ కావాలి కదా. చాట్ జీపీటీని వెళ్ళి చాట్ జీపీటీని ప్రాంప్ట్ అడిగి ఆ ప్రాంప్ట్ని తీసుకొచ్చి గ్రాక్లో ఇచ్చేసి కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఒక మొత్తం కంప్లీట్ వీడియోని కూడా ఏఐ రూపకంగా తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా నార్మల్ టూల్స్తోనే మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక ఏఐ టూల్ ఏం చేస్తుంది, ఇంకొక ఏఐ టూల్ కాదు, సోషల్ మీడియా షెడ్యూలింగ్ టూల్ ఏం చేస్తుంది అంటే అన్నిట్లో ఒకటిసారి పోస్ట్ చేస్తుంది. పబ్లర్, హూట్స్యూట్, బఫర్ ఇట్లాంటి టూల్స్ ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఛానల్, నెక్స్ట్ గూగుల్ మై బిజినెస్ అన్నిట్లో ఒకటిసారి పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ 1 మంత్కి కావాల్సిన కంటెంట్ కూడా మనం ముందే తయారు షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు. సో తర్వాత ఏఐ ఆటోమేషన్ టూల్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు ఏంటి అంటే కామెంట్ చేయండి నేను మీకు లిస్ట్ పంపిస్తాను, కామెంట్ చేయండి నేను మీకు లింక్ పంపిస్తాను, ఇలాంటివి ఉంటాయి. అది మంత్కి హార్డ్లీ ఒక 500 రూపీస్లో సూపర్ ప్రొఫైల్ డాట్ బయో అని ఒక టూల్ ఉంది. సూపర్ ప్రొఫైల్ డాట్ బయో ఈ టూల్లోకి వెళ్ళిపోతే ఏంటి అంటే ఆటోమేటిక్గా ఎవరు కామెంట్ చేసినా, ఎవరు మెసేజ్ చేసినా, మీ స్టోరీకి రిప్లై ఇచ్చినా, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ కీవర్డ్ మెన్షన్ చేసినా, ఎట్లా చేసినా కూడా మనం ఆటోమేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేసారి ఒక 1000 మంది మీ వీడియో పైన కామెంట్ చేస్తారు, 1000 మంది మీరు రిప్లై ఇవ్వలేరు, కానీ ఏఐని యూస్ చేసుకొని 1000 మందికి రిప్లై ఇచ్చేయచ్చు. సో అది ఆటోమేషన్ చాట్ బోట్ అంటాం. చాట్ బోట్స్ ఎక్కడ వాడినా కూడా అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇలా చిన్న చిన్న వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి, దానిలోకి వెళ్ళి మనం ఒక చిన్న కస్టమ్ మేడ్ సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు, ఈకామర్స్ వెబ్సైట్ చేసుకోవచ్చు, లేదు అని అంటే మనకి వెబ్సైట్ కూడా చేసుకోవచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే విధంగా. దాన్ని తీసుకెళ్ళి ఏఐని అడిగేసి ఈ బిజినెస్కి ఇంకా ప్రమోట్ చేయాలంటే ఎటువంటి చేసుకోవాలి, ఈ బిజినెస్కి ప్రమోషన్ చేసుకోవడానికి ఒక మెనూ కార్డ్ అవసరం ఉంటుంది, దానికి ఒక లోగో అవసరం ఉంటుంది, దానికి ఒక విజిటింగ్ కార్డ్ అవసరం ఉంటుంది, అన్నీ ఏఐ త్రూ చేసుకోవచ్చు. చాట్ జీపీటీలోకి వెళ్ళి చాట్ జీపీటీలో పక్కన కస్టమ్ జీపీటీస్ ఆర్ మై జీపీటీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే చాట్ జీపీటీలో ఒక ప్లే స్టోర్ లాగా ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మనం క్యాన్వా పైన క్లిక్ చేసి క్యాన్వాలో జస్ట్ అక్కడ టైప్ చేస్తే మన క్యాన్వాలో ఆటోమేటిక్గా డిజైన్ చేసి ఇచ్చేస్తుంది. ఇంకొక టూల్ ఉంది, గామా అని ఒక వెబ్సైట్ ఉంది. గామా అనే టూల్ ఏంటి అంటే మనకి మంచి బిజినెస్ ప్రజెంటేషన్ చేస్తుంది. ఇంకొక టూల్ నాప్కిన్ అని ఉంది. నాప్కిన్ డాట్ ఏ ఈ టూల్ ఏం చేస్తుంది అని అంటే ఈ టూల్ మనకి మంచి విజువల్ గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తుంది. ఇన్ఫోగ్రాఫిక్స్ అంటాం. మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అన్నీ కూడా చేసేస్తుంది. తర్వాత గూగుల్ వాళ్ళే కూడా ఫ్రీ టూల్స్ ఉన్నాయి. నోట్బుక్ ఎల్ఎం అని ఒక టూల్ ఉంది. ఈ నోట్బుక్ ఎల్ఎం టూల్లో మనం ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మన ఇద్దరు మాట్లాడుతున్నట్టు ఒక సంభాషణ జరిగినట్టు ఒక పాడ్కాస్ట్ లాగా చేసి మన బిజినెస్ గురించి ఒక పాడ్కాస్ట్ ఇద్దరు మాట్లాడినట్టు చేస్తుంది. జస్ట్ దానికి మనం వెబ్సైట్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో గూగుల్ వాళ్ళ ల్యాబ్స్ ఉన్నాయి, దాంట్లో మనం వాయిస్ ఓవర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇలా చాలా మార్కెట్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే మనము ఇంకొక విషయం కూడా చెప్తాను. చాలా మందికి ఓన్లీ ఒక చాట్ జీపీటీని బిజినెస్ వాళ్ళు ఒక 300 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ చాట్ జీపీటీని. చాట్ జీపీటీని బిజినెస్ ప్లాన్ గురించి రాసుకోవడం కోసం, బిజినెస్ ఐడియాస్ రాసుకోవడం కోసం, ఈ బిజినెస్లో నాకు ఇప్పుడు ఫలానా ఎగ్జాంపుల్ ఇది నాకు పని చేయట్లేదు, ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు అని అంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఏంటి అంటే ఎప్పుడు ఒకే విధంగా ఆలోచిస్తుంది. కానీ చాట్ జీపీటీని అడిగి రకరకాల ఐడియాస్ తెచ్చుకోవచ్చు. సో దాని తర్వాత వాట్సాప్లో కస్టమర్కి నేను ఏ మెసేజ్ పంపించాలి, కస్టమర్కి అట్రాక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి ఆఫర్ ఇవ్వాలి, ఆఫర్ స్ట్రాటజీ ఏం వాడాలి, ఈ బిజినెస్లో కాంపిటీషన్ ఏం చేస్తున్నారు నాకు కాంపిటీటర్ అనాలిసిస్ చేసివు, నేను ఈ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలంటే నా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఒక మెంటర్ లాగా యాక్ట్ చేస్తుంది, ఒక గైడ్ లాగా యాక్ట్ చేస్తుంది, ఒక బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ స్ట్రాటజిస్ట్, ఇలా మల్టిపుల్ రోల్స్ యాక్ట్ చేస్తుంది, ఒక కాంటెంట్ రైటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓన్లీ చాట్ జీపీటీ లాగా సిమిలర్గా మనకి జెమినీ ఉంది. జెమినీ జియో యూజర్స్ అందరికీ కూడా మన అందరికీ కూడా ఫ్రీగా ఇచ్చారు. జెమినీ వాళ్ళు ఇచ్చిన టూల్ చాలా మంది ఉపయోగించుకోలేరు, కానీ యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రం అద్భుతంగా వాళ్ళకి ఏంటి అంటే గూగుల్ VO3 అని ఉంటుంది. VO3లో సినిమాటిక్ ప్రమోషనల్ వీడియోస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. గూగుల్ వాళ్ళది ఫ్లో అని ఉంటుంది ఒక ఎగ్జాంపుల్. ఫ్లోతోని AI ఫిల్మ్ మేకింగ్ లా ఒక ఫిల్మ్ని కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ గూగుల్ వాళ్ళది విస్క్ అని ఒక టూల్ ఉంది. విస్క్లో అల్ట్రా రియలిస్టిక్ ఇమేజెస్ తయారు చేసుకోవచ్చు. మన బిజినెస్కి ఒక మోడల్ లేదు, ఒక 30 years ఓల్డ్ అమ్మాయి మన బిజినెస్ ప్రమోట్ చేస్తున్నట్టు ఒక మోడల్ లాగా కావాలి, AI ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. సో అలా AI ఇన్ఫ్లుయెన్సర్ని తయారు చేసుకొని తనతోనే మన బిజినెస్ని ప్రమోట్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా గూగుల్ వాళ్ళ టూల్స్ ఉన్నాయి. ఈ ఎవరైతే గూగుల్ జియో ఆఫర్ని క్లెయిమ్ చేసుకున్నారో వాళ్ళకి 35,000 రూపాయల వర్త్ టూల్స్ 18 months ఫ్రీగా ఇచ్చారు. సో దానికన్నా ముందు కూడా చాట్ జీపీటీ వాళ్ళు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గో వర్జన్ని ఫ్రీగా ఇచ్చారు. సో చాట్ జీపీటీని కూడా చాలా మంది యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు గూగుల్లో జెమినీ ప్రో వర్జన్లోకి వెళ్ళిపోయిన తర్వాత తెలుగులో అద్భుతంగా అన్ని పోస్టర్ చేసిస్తుంది. మనకి పోస్టర్ కావాలి, యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి, ఫొటోస్ కావాలి, ఒక ప్రోడక్ట్ అప్లోడ్ చేసి ప్రోడక్ట్ ఫోటో షూట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఫుడ్స్ ఉన్నాయి, హోమ్ ఫుడ్స్కి దానికి లేబుల్స్ కావాలి, డిజైనింగ్ కావాలి, దాని తర్వాత ప్రోడక్ట్ అప్లోడ్ చేసి ప్యాకేజింగ్ కావాలి, దాని తర్వాత ప్రోడక్ట్ అప్లోడ్ చేసి ప్రోడక్ట్ ఫోటోషూట్ చేసినట్టు కావాలి, అండ్ ఈ ప్రోడక్ట్ని ఒక మోడల్ పట్టుకొని ఒక పోస్టర్ లాగా చేసినట్టు కావాలి, ఈ ప్రోడక్ట్ని ఒక హోర్డింగ్లో పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది, ఈ ప్రోడక్ట్కి క్రియేటివ్ పోస్టర్ చేసి ఇచ్చి కస్టమర్కి పంపించాలంటే ఎట్లా, అలా తెలుగులో కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. నార్మల్ స్కిల్ వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళైనా లేదంటే నార్మల్గా దాన్ని ట్రై చేసినా కూడా అది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా చాలా బాగా ఇచ్చేస్తారు.
మీరు చూసిన వాటిలో ఇప్పుడు మీరు ఎంతోమందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్. సో, ఇలా చాట్ జీపీటీని ఈ రకంగా యూజ్ చేసి నెలకి ఎంత వరకు సంపాదించే స్కోప్ నెలకి ఉందంటారు? 50,000, 1,00,000, 2,00,000 అక్కడ స్కోపే లేదు. హ్మ్. ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఎక్కువ స్కోప్ ఉంది. హ్మ్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్యాపబిలిటీ. ఓకే. వాళ్ళు ఎంత యూజ్ చేసుకుంటే అంత. హ్మ్. ఇక్కడ వాళ్ళు గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు? మీరు వాళ్ళ టైం సేవ్ చేస్తే డబ్బులు ఇస్తారు. వాళ్ళ ఎఫర్ట్‌ని సేవ్ చేస్తే డబ్బులు ఇస్తారు. వాళ్ళకి క్రియేటివ్ వర్క్ చేసిస్తే డబ్బులు ఇస్తారు. సో, పర్టిక్యులర్‌గా ఈ క్రియేటివ్ కాంటెంట్ జనరేషన్‌లో ఏమైపోయిందనంటే మనకి ఏఐ డేటా చాలా ఉంది దాని దగ్గర. అది ఇంకా బెటర్‌గా అంటే ఇంకా బెటర్‌గా రిజల్ట్ ఇస్తుంది. డిపెండ్స్ ఆన్ మనం ఎలా ప్రాంప్టింగ్ ఇస్తున్నాము. మనం ఏం కావాలి అని ఫస్ట్ మనకి ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఇక్కడ క్లారిటీ ఉంటే ఇక్కడ క్లారిటీగా చెప్పగలుగుతాం. వాయిస్ నోట్‌తోని మనకి కమాండ్ ఇచ్చినా కూడా అది ఇంగ్లీష్‌లో రాసేసుకొని మంచిగా చేసి ఇచ్చేస్తది. సో, అంత బాగా చేసిస్తుంది. నార్మల్‌గా ఇప్పుడు థంబ్‌నెయిల్సే ఉన్నాయి. యూట్యూబ్ థంబ్‌నెయిల్సే ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌కి నార్మల్‌గా మార్కెట్ ప్రైస్ ₹250 నుంచి ₹300 అట్లా తీస్తుంటారు. అవును. ఏఐ మనకి ఫ్రీగా చేసిచ్చేస్తది. హ్మ్. సో, ఇప్పుడు మీరు ₹100, ₹150 చార్జ్ చేసేయండి. రోజుకొక 100 థంబ్‌నెయిల్స్ చేసేయండి. లేదంటే టూల్స్ ఉన్నాయి. వాయిస్ ఓవర్ ఉంది. 1 మినిట్‌కి వాయిస్ ఓవర్‌కి మినిమమ్ ₹1000 చార్జ్ చేస్తారు. నార్మల్‌గా మార్కెట్‌లో యూట్యూబ్‌కి స్టోరీస్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. లేదంటే న్యూస్‌కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. ఇలా చాలా చేస్తూ ఉంటారు. మీ వాయిస్‌ని క్లోన్ చేసి ఒక ఏఐ టూల్‌తోని చేసుకుంటే అన్‌లిమిటెడ్ చేసిస్తూనే ఉంటుంది. వాయిస్ ఓవర్స్, ప్రోమో వీడియోస్ తయారు చేసి ఇవ్వచ్చు. ఇలా చాలా చేసుకోవచ్చు. చేసుకుంటూ పోతుంటే ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు. హ్మ్. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కడ స్ట్రక్ అవుతారంటే కోర్ స్కిల్ ఏంటంటే మార్కెటింగ్ అండ్ స్కిల్స్ తెలవకపోవడం వల్ల. హ్మ్. టూల్స్ ఉన్నాయి. హ్మ్. ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో తెలుసు, ఎక్కడ బిజినెస్ ఉందో తెలుసు. దీన్ని ప్రాపర్‌గా బ్రిడ్జ్ చేయడం, హ్మ్. ప్రాపర్‌గా నేను ఇక్కడ ఇది చేసిస్తాను అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలోనే స్కిల్ ఉంటుంది. వాళ్ళు ప్రాపర్‌గా ఆ నెట్వర్క్‌లోకెళ్ళి అక్కడ చేసుకోగలిగితే మాత్రం చాలా బిజినెస్ స్కోప్ ఉంది. ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు సెకండ్ వెర్షన్ మనం ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఓన్లీ ఏఐ టూల్. ఇప్పుడు మీరు చూసిన దాన్ని ఏదైతే ఉందో కొన్ని ఏఐ టూల్స్‌ని నేర్చుకొని ఇవే సర్వీసెస్ ఆఫర్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఎలక్షన్స్ జరిగినాయి. లాట్ ఆఫ్ ఎలక్షన్స్ జరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తది. ఎలక్షన్ క్యాంపెయినింగ్ దానికి చాలా వర్క్ అవసరం ఉంటుంది. సాంగ్స్ చేసుకుంటారు, వీడియోస్ చేస్తారు. ఏఐతో జనరేషన్ సర్పంచ్ వీడియోస్ బాగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఏఐతోని పోస్టర్స్ చేసుకుంటారు. ఇలా ఇవన్నీ సర్వీసెస్ ఇచ్చినా కూడా ఒక సాంగ్‌కి నార్మల్‌గా ఎలక్షన్ క్యాంపెయిన్ సాంగ్‌కి ₹10,000 చార్జ్ చేస్తున్నారు. ఏఐతోని చేసిన సాంగ్. హ్మ్. ఏఐతోని చేసిన సాంగ్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఇప్పుడు సునో అని ఒక ఏఐ టూల్ ఉంది. సునో అనే ఏఐ టూల్‌తోని నిన్న మేము రీసెంట్‌గా ఏం చేసామంటే నిన్న మహాశివరాత్రి జరిగింది. అవును. మహాశివరాత్రి రోజు 50 నిమిషాల్లో హ్మ్. 500 మంది జూమ్ ప్లాట్‌ఫామ్‌లో మేము అందరం గూడా మాకు సూపర్ ఏఐ అకాడమీ అని ఆన్‌లైన్‌లో కమ్యూనిటీ ఉంది. హ్మ్. అందులో ఒక 10,000 మంది ఉన్నారు. అందులో ఒక 500 శివభక్తులందరూ గూడా 50 నిమిషాల పాటు 5,700 పాటలు శివుని పైన జనరేట్ చేసినాం. ఒక వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ లాగా. అంటే ఏఐని డివోషన్‌లా గూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి శివుని చరిత్ర గురించి భస్మం పైన, రుద్రాక్ష పైన ఇలా అన్ని కాన్సెప్ట్స్, అన్ని యాంగిల్స్ డిఫరెంట్ సాంగ్ స్టైల్స్‌లో భక్తి, భజన, డివోషనల్ సాంగ్, సినిమాటిక్, ఒక ర్యాప్ సాంగ్ లాగా ఇలా డిఫరెంట్ శివ సాంగ్స్ జనరేట్ చేసినాం. హ్మ్. యూ కెన్ ఇమాజిన్. అండ్ ఇప్పుడు ఆ టూల్ కాస్ట్ కూడా మీరు చూసుకున్నట్టయితే హార్డ్లీ హ్మ్. యూ విల్ నాట్ ఈవెన్ బిలీవ్ లెస్ దెన్ ₹1 కూడా పడదు సాంగ్ కాస్ట్. ₹850 ఇప్పుడు పర్ మంత్ కాస్ట్. ₹850కి మీకు 500 పాటలు జనరేట్ చేసి ఇస్తుంది. 500 పాటలు. దీన్ని టీచర్స్ ఎలా వాడుతున్నారు చెప్పాలా? హ్మ్. సబ్జెక్ట్‌ని నేర్పియడానికి, ఒక కాన్సెప్ట్‌ని నేర్పియడానికి ఒక పాఠ రూపకంగా నేర్పిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హ్యాండిల్ ఉంది. లెర్న్ విత్ తెలుగు సాంగ్స్ అని ఒక హ్యాండిల్ ఉంది. హ్మ్. తనకి 1 మిలియన్, 2 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ఒక్కొక్క వీడియోకి. ఓన్లీ ఒక ఎన్ని పోస్టులు పెట్టిందంటే ఇప్పటికి ఒక 20 పోస్టులు పెట్టింది అంతే. ఓకే. ఓకే. అమ్మాయో అబ్బాయో తెలీదు. హ్మ్. కానీ వాళ్ళు ఏంటంటే ఏఐతోని పాలు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తెలుసా? హ్మ్. లేదంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళకి జీతాలు ఏమేమి ఉన్నాయో తెలుసా? హ్మ్. ఇలా ఈ ప్రాసెస్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి. ఒక ఆర్టీసీ బస్సు ఎలా పనిచేస్తుంది? ఇలా దానిపైన కూడా వాళ్ళు సాంగ్స్ చేస్తారు. హ్మ్. సో, క్రియేటివ్‌గా ఒక సాంగ్ అని అనుకుంటారు. ఆ సాంగ్ ప్రతి దగ్గర యూజ్ చేస్తారు. సో, ప్రతి రంగంలో ఏఐ ఉందంటారు. ఉంది. ఇప్పుడు బర్త్‌డేకి వాడతారు, యానివర్సరీకి వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సుమన్ టీవీలో ఆపర్చునిటీ వచ్చింది. నేను కూడా మీకు ఒక థాంక్ యూ సాంగ్ చేసి పంపియవచ్చు. హ్మ్. ఎనీ విధంగా కమ్యూనికేషన్. ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశారు, సాంగ్ చేయొచ్చు. ఒక ఎలక్షన్ క్యాంపెయిన్‌కి సాంగ్ చేయొచ్చు. పబ్లిసిటీ. సాంగ్ లానే వీడియో చేయొచ్చు, ఇమేజెస్ చేయొచ్చు. ఓన్లీ ఇమేజెస్ ఒక బిజినెస్ ఓనర్‌కి చాలా రకాలుగా అవసరం ఉంటది. ఓన్లీ డిజైన్ ఐటమ్స్ చూసుకుంటే ఒక లోగో దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ లోగో డిజైనింగ్, విజిటింగ్ కార్డ్, లెటర్ హెడ్, బ్యానర్, బ్రౌచర్, లీఫ్లెట్, దాని తర్వాత బయట అవుట్‌డోర్ బోర్డ్స్, అవుట్‌డోర్ హోర్డింగ్స్, ఎవ్రీ మంత్ పోస్టర్స్ మారుస్తూనే ఉంటారు. అడ్వర్టైజ్‌మెంట్ బ్యానర్స్ మారుస్తూనే ఉంటారు. ఇలా బిల్ బోర్డ్స్ ఇలా ఎన్నున్నాయి చూడండి. స్టాంప్ కూడా డిజైనే. ఈవెన్ ఒక బిల్ ఇయ్యాలన్నా కూడా డిజైనే. అన్ని ప్లేసెస్ కూడా డిజైన్ ఉంది. ఎవ్రీవేర్ కమ్యూనికేషన్ మెటీరియల్ ఉంది. హ్మ్. కాబట్టి ఎవర్‌గ్రీన్ అండ్ ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు, అప్డేట్ చేస్తూనే ఉంటారు. యెస్. సరే ఇప్పుడు ఒక హాస్పిటల్ చేసాము. ఒక హాస్పిటల్ చేసినాక ఇంకో హాస్పిటల్ దగ్గరికెళ్తే వాళ్ళకందరికీ ఇది నెసెసరీ ఐటెమ్. సో, బిజినెస్‌లో అలా ఏంటనంటే ఎవరికైనా కూడా చెప్పాల్సింది ఏంటనంటే వాళ్ళు ఆలోచించాలి. ఎక్కడెక్కడ ఏమేమి రిపిటేషన్ వర్క్ ఉంది? ఎక్కడెక్కడ మనకి క్రియేటివ్ వర్క్ కావాలి? ఎక్కడెక్కడ మనం ఏఐ టూల్ యూజ్ చేసుకోవచ్చు? ఇప్పుడు మార్కెట్‌లో 45,000 ప్లస్ ఏఐ టూల్స్ ఉన్నాయి.
ఆ ఏ టూల్స్ 11,600 దాకా టాస్క్స్ చేయగలుగుతుంది. 11,600 టాస్క్. నేను ఇంతకుముందు చెప్పాను సింగింగ్ సాంగ్స్కి చాట్ జీపీటీ నుంచి నిన్న మేము ఏం చేస్తామంటే శివరాత్రి కస్టమ్ జీపీటీ తయారు చేస్తాం. మీరు నాకు వెమ్లవాడ పైన పాట కావాలి అంటే ఓన్లీ పాట లిరిక్స్ రాసి చేస్తుంది మీకు వెంటనే. మీకు దాని తర్వాత మళ్ళీ ఏముండదు, మీరు మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వాలి, అదంతా ఏమవసరం లేదు. డైరెక్ట్ మేము కస్టమ్ జీపీటీ చేస్తాం, దాన్ని ట్రైనింగ్ ఇచ్చి కస్టమ్ జీపీటీ తయారు చేస్తాం. సో అది శివరాత్రికి మేము అందరికి ఇచ్చాము. జస్ట్ 2 minutesలో ఒక్కొక్క సాంగ్ అయిపోవడం స్టార్ట్ చేస్తారు. అలా 5,700 సాంగ్స్ చేస్తామంటే యూ కెన్ ఇమాజిన్. యావరేజ్ ఒక్కొక్క పర్సన్ ఒక 10 to 20 సాంగ్స్ దాకా చేశారు. డిపెండ్స్, పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే అండి, మీరు చెప్తూ ఉంటే ఏఐకి మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అని అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఈ చాట్ జీపీటీని వాడడం అన్నది చాలా మందికి రాక మీరు అన్నట్టుగా యూజ్ చేయడం కూడా చాలా తక్కువ. సో ఈ చాట్ జీపీటీని వాడడం ఎలా? ఇప్పుడు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అది మెషిన్, అది మన భాష అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ అయినా కూడా అది ఏం చేస్తుందంటే దాని లాంగ్వేజ్లో మార్చుకొని, బైనరీ కోడ్ లాంగ్వేజ్లో మార్చుకొని అది అర్థం చేసుకుని చేస్తుంది. ఇక్కడ మనం ఎంత క్లియర్గా ఎంత స్పెసిఫిక్గా ఇస్తే అంత స్పెసిఫిక్గా రిజల్ట్ ఇస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒక పోస్టర్ కావాలి అని అన్నా, నాకు ఒక పోస్టర్ కావాలి అని చెప్పి నాకు ఒక పోస్టర్ చేసి అని చెప్పి నేను చాట్ జీపీటీకి ఇచ్చేస్తున్నాను. ఒక పోస్టర్ చేసానంటే నాకు మార్కెటింగ్ పోస్టర్ చేసానంటే అదే కంటెంట్ రాసుకుంటుంది, అదే ఆలోచిస్తుంది, అదే ఏదో ఒక లోగో పెట్టేసుకొని చేస్తుంది. కానీ స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను హౌస్ వైఫ్స్ కోసము ఒక వీడియో తయారు చేశాను. ఆ వీడియోకి నాకు థంబ్నెయిల్ కావాలి, ఇది చాలా అట్రాక్టివ్గా ఉండాలి, ఇది ఎల్లో కలర్లో ఉండాలి, ఇది దానిపైన నాకు తెలుగులో రాసివ్వు, దానిపైన హౌస్ వైఫ్స్కి రిలేటెడ్ ఏమన్నా మనీ రిలేటెడ్ దాన్ని పెట్టు, దానిపైన నేను చాట్ జీపీటీ గురించి మాట్లాడాను, చాట్ జీపీటీ లోగో కూడా పెట్టు, అదంతా చేసి నాకు యూట్యూబ్లో వైరల్ అయ్యే విధంగా, యూట్యూబ్లో అట్రాక్ట్ చేసే విధంగా, తెలుగు ఆడియన్స్కి సూట్ అయ్యే విధంగా నాకు ఒక థంబ్నెయిల్ చేసివ్వు. ఇంత క్లియర్గా నేను వాయిస్ నోట్ ఇస్తే అది ఏం చేస్తుంది అంటే ఆ ప్రాంప్ట్ నార్మల్గా మనం ఇప్పుడు వాయిస్ కమాండ్ యూజ్ చేసుకోవడం చాలా ఈజీ, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్ రాసిస్తే చాలా అద్భుతంగా అవుట్పుట్ చేసి చేస్తారు. సరే, ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిజైన్ చేశారు, డిజైనర్ దగ్గరికి వెళ్ళిపోయి డిజైన్ చేసిన తర్వాత ఇది నాకు నచ్చలేదు అంటే మళ్ళీ ఒక అర్ధగంట తీసుకుంటాడు, లేదంటే 20 నిమిషాలు తీసుకుంటాడు. ఒక 3-4 సార్లు నచ్చలేదు అని అంటే మనం కోపానికి వచ్చేస్తాడు, నేను చెయ్యని చెప్పేస్తాడు. కానీ అలా కాదు, ఎన్నిసార్లు మనం ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి నాకు ఇట్లా కావాలి అని చెప్తే ఒకసారి ట్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అడిగినప్పుడు మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అలా ఇచ్చేస్తాం. సో అలా మనకు టైం సేవింగ్ అనేది చాలా అవుతుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను, ఇది రివర్స్ చెప్తాను. ఏంటి అని అంటే ఇప్పుడు నాకు ఏదైనా ఇమేజ్ నచ్చింది, నాకు ఒక థంబ్నెయిల్ నచ్చింది, ఈ థంబ్నెయిల్ని తీసుకెళ్ళిపోయి మనం చాట్ జీపీటీలో పెట్టేసి నాకు ఇట్లాంటి థంబ్నెయిలే చేసివ్వు, కానీ నా ఫోటో పెట్టు, నా లోగో పెట్టు, నాకు నా కాంటెక్స్ట్కి తగిన విధంగా నాకు చేసివ్వు అని చెప్తాను. అప్పుడు ఆటోమేటిక్గా చేస్తుంది. లేదు మనకి ఏదైనా మంచి క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్ నచ్చింది, ఆ క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్ నేను ఎన్నిసార్లు చెప్పినా, మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా అవ్వట్లేనప్పుడు ఏం చేయాలి, ఆ ఫోటో తీసేసి దానిలోనే ఇచ్చేసేసి నేను ఏమని ప్రాంప్ట్ ఇస్తే నాకు ఈ ఇమేజ్ తయారు చేసి ఇస్తావో ఆ ప్రాంప్ట్ రాసివ్వని అడుగుతాం. రివర్స్, ఇది బాగుంది. సో రివర్స్ ప్రాంప్టింగ్ అంటాం. సో ఇప్పుడు నాకు ఏమని ప్రాంప్టింగ్ ఇస్తే ఇది వస్తుంది అంటే అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఓకే అది డీకోడ్ చేసి ఇచ్చేస్తుంది మనకి. ఓకే ఇది ఇన్పుట్ ఇచ్చాము, దీని ఇన్పుట్ ఏముంది అని చెప్పేసి ఇది మనం అవుట్పుట్ని పేస్ట్ చేసాము, దాని ఇన్పుట్ని అడిగాము, ఆటోమేటిక్గా రాసిచ్చింది. మనం చదువుకొని ఎక్కడెక్కడ మార్చాలో అది మనం మార్చేసేసి మళ్ళీ మనం ఇస్తే మనం తగినట్టుగా చేసేస్తుంది. ఓకే, అండ్ అలాగే చాలా మంది లింక్ కాపీ చేసి పేస్ట్ చేస్తూ ఉంటారు. చేసినాక కొన్నిసార్లు అక్కడ సరిగ్గా రాదు రెస్పాన్స్. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? కరెక్ట్ వే ఏంటి, ఎలా ఇవ్వాలి? సో అది రీడింగ్. ఇప్పుడు బేసిక్గా కొన్ని టెక్నాలజీస్లో ఏంటి అంటే వెబ్కి అంత యాక్సెస్ ఉండే విధంగా చేస్తారు. గూగుల్లో మొత్తం క్రాలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ క్రాలింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసి పెడతారు. క్రాలింగ్ అంటే ఏంటి అంటే గూగుల్లో ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ అయినా ఏ కాంటెంట్ అయినా పెట్టినప్పుడు గూగుల్లో రోబోట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం స్కాన్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా ఎవరైనా టైప్ చేసినప్పుడు, ఇప్పుడు నా పేరు నిఖిలు అని ఎవరైనా టైప్ చేసినప్పుడు నా వెబ్సైట్ రావాలి అంటే గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటేనే వస్తుంది కదా, స్కాన్ చేసి పెట్టుకుంటాయి. ఈ స్కాన్ చేయడానికి ఆప్షన్ నా వెబ్సైట్ నేను తయారు చేశాను కాబట్టి నేను ఎనేబుల్ చేయొచ్చు, డిసేబుల్ చేయొచ్చు. డిసేబుల్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడానికి ఉంటుంది. కొన్ని వెబ్సైట్లో చూస్తే మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్లో కాపీ చేయడానికి వస్తుంది ఇన్ఫర్మేషన్, ఇంకొన్ని వెబ్సైట్లో కాపీ చేయడానికి రాదు. సో ఆ పర్టికులర్ సెట్టింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్ అయి ఉన్నప్పుడు ఓకే రాదు. అట్లాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే అందులో ఎన్నో ఇన్ఫర్మేషన్ కాపీ చేసి పెట్టడం ఈజీ. లేదా ఆ ఇన్ఫర్మేషన్ కూడా కాపీ చేయడానికి కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది అన్నప్పుడు స్క్రీన్ షాట్లు తీసి అప్లోడ్ చేసేయచ్చు. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి చాట్ జీపీటీని ఎలా వాడాలి అని చెప్పి దాన్ని అడగవచ్చు. దీన్ని మనం మెటా ఏ ప్రాంప్టింగ్ అంటాం. దానికి ఏ ప్రాంప్ట్ ఇస్తే బెటర్గా పర్ఫామ్ చేస్తుందో దాన్ని అడగడం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మోడల్ చేంజ్ అవుతూ ఉంటుంది, దానిలో వర్జన్స్ ఉంటాయి, డిఫరెంట్ వర్జన్స్ ఉంటాయి.
ఒక వర్జన్ ఏమో లాజికల్ రీజనింగ్కి బాగా పనిచేస్తుంది, ఇంకో వర్జన్ ఏమో ఇమేజ్ జనరేషన్కి బాగా పనిచేస్తుంది, ఇంకో వర్జన్ ఏమో స్క్రిప్ట్ రైటింగ్ బాగా పనిచేస్తుంది. మీరు కాంటెంట్ జనరేట్ చేయడానికి చూస్తే క్లాడ్ నేను బాగా రికమెండ్ చేస్తాను. ఇంగ్లీష్ పోస్టర్స్కి చాట్ జీపీటీ ఇస్ గుడ్, తెలుగు పోస్టర్స్కి జెమినీ ప్రో ఇస్ గుడ్. సో ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క కోడింగ్ చేయాలి అంటే క్లాడ్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు క్లాడ్ వాళ్ళు మొన్న కోవర్క్ లాంచ్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ సూపర్ ఈజీ. ఎంత అప్డేటెడ్, దాంట్లో ఒక 6-7 ఫీచర్స్ తీసుకొచ్చారు. ఆ ఫీచర్స్తో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను, ఆ డాక్యుమెంట్ నాకు 10 డాక్యుమెంట్ లాగా కన్వర్ట్ చేసి మనం చేస్తుంది, అంత అడ్వాన్స్ చేస్తుంది. అందుకే మీకు మొన్న ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్ అవడానికి అంత ఎఫెక్ట్ ఎందుకంటే నార్మల్గా ఒక వైట్ కాలర్ జాబ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఐటీ పర్సన్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఆల్మోస్ట్ ఒక 70-80% పనులు, మేనేజరియల్ పనులు, లీగల్ రిలేటెడ్ పనులు, మార్కెటింగ్ రిలేటెడ్ పనులు, ఇవన్నీ పనులు ఫాస్ట్గా చేసే విధంగా ఆ కోవర్క్ అనే టూల్ వచ్చేసింది. సో వీటి వల్ల అడ్వాంటేజ్ చెప్పండి, ఎస్పెషల్లీ మహిళలకి. అండ్ అలాగే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దానివల్ల ఐటీ వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది అని అన్నారు. మరి ఏఐ వల్ల చాలా లాభాలు ఉన్నాయని కూడా మీరే చెప్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఐటీ వాళ్ళకి ఈ ఏఐ క్లౌడ్ ఏదైతే ఉందో దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది, జాబ్స్ పోతాయి అని చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు నా జాబ్ పోతే నేను ఏఐలో ఒక స్కిల్ నేర్చుకోవాలి అంటే ఏది బెటర్ అంటారు? సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు డే టు డే వర్క్లో వాళ్ళకున్న రోల్కి వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళు లిస్ట్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ లేచిన వెంటనే కొన్ని పీపీటీస్ చేయాలి, తర్వాత నేను కోడ్ రాయాలి, తర్వాత నేను ఎవరికైనా బగ్స్ వచ్చాయనంటే నేను సపోర్ట్ ఇవ్వాలి, లేదు అని అంటే నేను కొత్త కస్టమ్ సాఫ్ట్వేర్ చేయాలి. సో ఇలా ఏమైపోయింది అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే ఫస్ట్ మనకి అనాలిసిస్ చేసుకొని ఎక్కడెక్కడ నేను ఏ టూల్ హెల్ప్ తీసుకోగలుగుతాను ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కోడింగ్కి నేను చెప్పాను, క్లౌడ్ కోడింగ్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే టెస్టింగ్ జాబ్స్ ఉంటాయి, ఇండియాలో చాలామంది టెస్టింగ్ జాబ్స్ ఉంటాయి. ఈ టెస్టింగ్ జాబ్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే టెస్టింగ్ ఇప్పుడు ఏంటి ఎక్కడ ప్రాబ్లం ఉందని అనాలిసిస్ చేయాలి. మనం ఏం చేస్తాం, కోడ్ చూసి మాన్యువల్ వర్క్ ఏంటి, మాన్యువల్ ఒక పర్సన్ వెళ్తాడు, చూస్తాడు, టెస్టింగ్ చేస్తాడు, అన్ని చేస్తాడు. కానీ ఇప్పుడు ఏఐ ఆటోమేటిక్గా కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఆటోమేటిక్గా టెస్టింగ్ చేసే టెక్నాలజీని డెవలప్ చేసుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఇంకెక్కువ టెస్టింగ్ నేను ఎలా చేయాలి, దీన్ని యూజ్ చేసుకొని దీని మోడల్కి ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి, ఈ స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు మెషిన్ ఇంకెంత ఎక్కువ అప్డేట్ చేసుకొని ఇంకెక్కువ ప్రాజెక్టులు పెంచుకునే విధంగా నేను ఏం చేయాలి, నేను కంపెనీకి ఉపయోగపడే విధంగా నేను ఏ విధంగా వర్క్ చేయాలి. ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మ్యామ్, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి కొన్నిసార్లు కామన్ సెన్స్ ఉండదు, ఆ కామన్ సెన్స్ హ్యూమన్ బ్రెయిన్కి ఉంటుంది. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కంపల్సరీ ఎవ్రీ టైం ఏం చేస్తుందంటే అది మనకు మెచ్చే విధంగా ఆన్సర్స్ ఇస్తూ మనని హ్యాపీ చేసే విధంగానే చూసుకుంటుంది. అప్పుడప్పుడు ఇప్పుడు దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడి నుంచి ఇస్తుంది, ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచే ఇస్తుంది. ఇంటర్నెట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇప్పుడు ఏఐకి కూడా మనం వాళ్ళు కస్టమ్ సాఫ్ట్వేర్ చేసుకున్నప్పుడు మేము నిన్న శివరాత్రికి చేస్తామని చెప్పాం, మాకున్న ఇన్ఫర్మేషన్ మేము ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో ఆ ఉన్న ఇన్ఫర్మేషన్తోనే పర్ముటేషన్ కాంబినేషన్స్తోనే ఫాస్ట్ జనరేట్ ఇచ్చింది తప్ప దాని బ్రెయిన్ యూజ్ చేయలేదు. సో ఇక్కడ హ్యూమన్ డిపెండెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాబ్స్ పోతున్నాయి అని అంటే జాబ్స్ చేసే విధానం మారుతుంది. జాబ్స్ ఎవరికి పోతున్నాయంటే ఎవరైతే ఏఐ యూజ్ చేసి ఫాస్ట్గా చేయలేకపోతున్నారో వాళ్ళ జాబ్స్ పోతున్నాయి. ఎవరైతే నిన్న కూడా 2 days బ్యాక్ గూగుల్ డైరెక్ట్ అందరికీ ఈమెయిల్ పంపించేసింది, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఏఐ టూల్స్ యూ క్యాన్ లీవ్ అని చెప్పి డైరెక్ట్ చెప్పేసాను అందరికీ. గూగుల్ అనే కంపెనీ కాదు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, అన్ని కంపెనీస్ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఫాస్ట్గా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ బిజినెస్. వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఒక ట్రైనింగ్ కంపెనీ అయినా ఎవరైనా బిజినెస్, వాళ్ళకి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ రావాలి. ఎక్కువ రిజల్ట్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్ తీసుకోగలుగుతారు. ఎక్కువ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే ఎక్కువ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ కంప్లీట్ అయిపోయినా కూడా డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఒక కంపెనీ 10 ప్రాజెక్టులు చేసే విధంలో ఆ టైంలో ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్తోని ఎగ్జిస్టింగ్ టీమ్స్తోని వాళ్ళకు 100 ప్రాజెక్టులు చేసే క్యాపబిలిటీ విత్ ఏఐ పెరిగింది. సో దాన్ని ప్రాపర్గా వాళ్ళు యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు లాజికల్ రీజనింగ్ స్కిల్స్ పైన, క్రియేటివిటీ స్కిల్స్ పైన దాన్ని ఫైన్ ట్యూనింగ్ చేసే విధంగా అండ్ ఇంకా ఇంటెలెక్చువల్గా వాళ్ళు ఎక్కడ వాడచ్చు అనే విధంగా వాళ్ళు ఆలోచించడం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏం ఆలోచిస్తామో అక్కడ దాంతో చేపిస్తాం. అది మనకు ఒక అసిస్టెంట్, అది మనకు ఒక కోవర్కింగ్, ఒక ఎంప్లాయీ, ఒక ఫ్రెండ్ లానే. కానీ ఇన్పుట్ ఎవరు ఇస్తారు, మనమే ఇస్తాం. కాబట్టి ఆలోచన చేస్తే మన మీద ఉండాలి. ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఎక్కువ వాడడం వల్ల ప్రతిదానికి చిన్నదానికి కూడా పిల్లలకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది అంటే ముందు ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు ఏమన్నా కూడా చాట్ జీపీటీని అడిగేస్తున్నారు. సో ఆలోచన విధానాన్ని కొంచెం ఇక్కడ యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. క్రియేటివిటీ తగ్గిపోతుంది, లాజికల్ రీజనింగ్ తగ్గిపోతుంది. ఏమున్నా ఓవర్ టెక్నాలజీ పైన డిపెండెన్సీ కూడా ఫ్యూచర్ లాంగ్ రన్లో దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముందు ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం చాలాసార్లు చిన్నప్పుడు అయితే
నా చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 ఫోన్ నెంబర్స్ నేను సేవ్ చేసుకుని మైండ్లో ఉంటుండే నాకు. మా తాత ఫోన్ నెంబర్ చెప్పు, మా డాడీ ఫోన్ నెంబర్ చెప్పు. ఇప్పుడు ఏమైపోయింది, ఓన్లీ ఒక వైఫ్, పిల్లలది, ఫాదర్ తప్ప ఇంకెవరి ఫోన్ నెంబర్ లేదు. ఎందుకంటే టెక్నాలజీలో సేవ్ అయిపోయింది. ఒకసారి లేదు అని అనుకుంటే ఫోనే లేదు, ఇన్స్టాగ్రామే లేదు, చాట్ జీపీటీ లేదు, అప్పుడేమైపోతుంది అంటే బ్యాక్ టు మళ్ళీ తిరిగే ఛాన్స్ ఉంటుంది, రూట్స్. అండ్ ఇప్పుడు క్రియేటర్ రెవల్యూషన్ కూడా చాలా పెరుగుతుంది. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టింగ్ సో మచ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రియేటర్ ల్యాబ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నిటి పని చేస్తున్నారు. అంటే ప్రపంచం మారుతుంది, చాలా మారుతుంది. అందరూ ఏ అంటే ఫ్యూచర్ అనుకుంటున్నారు, ఏ ఫ్యూచర్ కాదు, ఏ ఆల్రెడీ ప్రజెంట్. ఎప్పటి నుంచో వాడుతున్నాం, ప్రజెంట్ కాదు పాస్ట్లో కూడా వాడుతున్నాం. గూగుల్ సెర్చ్ ఏ, గూగుల్ మ్యాప్స్లో ఏ వాడుతుంటాం, ఫేస్ అన్లాక్ ఏ వాడుతుంటాం, యూట్యూబ్ వాడుతున్నాం, రికమెండేషన్స్ వస్తున్నాయి ఏ. ప్రతి దగ్గర డేటా ఎక్కడైతే ఉందో, రిపీటెడ్ టాస్క్ ఎక్కడైతే ఉందో ఏ అక్కడ ఉంది ఎప్పటి నుంచో. ఇప్పుడు ఫెమిలియారిటీ ఎక్కువ పెరిగింది, గవర్నమెంట్స్ ఎక్కువ వాడుతున్నాయి, ప్రతి ఇండస్ట్రీలో ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఇండియా ఏఐ సమిట్లో నరేంద్ర మోడీ గారు కూడా చాలా కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ఏఐ స్టార్ట్అప్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఏఐ ప్రతి ఇండస్ట్రీలో వాడుతున్నారు కాబట్టి, డిఫెన్స్లో వాడుతున్నారు, ఇన్నోవేషన్లో వాడుతున్నారు, సెక్యూరిటీలో వాడుతున్నారు, ఎవ్రీవేర్ ప్రిడిక్షన్లో వాడుతున్నారు. రష్యా వాళ్ళు క్యాన్సర్ ప్రిడిక్షన్లో, డేటా అనాలిసిస్లో వాడుతున్నారు, సింప్లిఫై చేస్తున్నారు. ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ దాంట్లో బిజినెస్ ఓరియంటెడ్ యాంగిల్గా ఇంకా ఎట్లా మనం వర్క్ని స్మార్ట్గా ఎలా చేయగలుగుతాము, ఏఐని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుందాం అనేది తెలుసుకోవడం అయితే చాలా ఈజీ. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చింది ఎవరికి, హౌస్ వైఫ్స్కి స్పెసిఫిక్గా చూసుకున్నప్పుడు ఏంటి అంటే, చాలామంది ఎక్కడ ల్యాగ్ అవుతారు అని అంటే, హౌస్ వైఫ్ చాలామంది మా దాంట్లో కూడా కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు. చాలామంది ఒక 3 లక్షలు 4 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ సాంగ్స్ చేసి, ఓన్లీ వీడియోస్ చేసి, షార్ట్ ఫిలిమ్స్ చేసి, ఒక మేడం వెబ్సైట్ చేసి ఓన్లీ ఈ మంత్లోనే 1,25,000 సంపాదించింది. నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా 25,000 30,000 సంపాదించే దాంట్లో ఒక హౌస్ వైఫ్ వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్తోనే. సో ఇప్పుడు బిజినెస్ చేయాలంటే మొత్తం బిజినెస్ తనే చేయాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళతో కూడా డబ్బులు చేయించవచ్చు, వర్క్ చేయించవచ్చు, స్మార్ట్ వర్క్. తను మా దగ్గరికి ఒక 75,000 తను ఓన్గా సంపాదించింది. తర్వాత ఒక 25,000 వెబ్సైట్ ఆర్డర్ వచ్చింది. ఆమె ఒక 70% మార్జిన్ ఆమె పెట్టేసుకొని 30% మాకు ఇచ్చి 30%లో పని చేయించేసుకుంది, వైట్ లేబుల్ చేసి అమ్మేసుకుంది. సో ఇప్పుడు మొత్తం తనే చేయాల్సిన అవసరం లేదు టెక్నాలజీ. ఇప్పుడు బిజినెస్ వస్తుంది, ఎవరైతే చేస్తారో అక్కడ కనెక్టింగ్ ద డాట్స్ అని అంటాం. బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ ద డాట్స్. ఆమె ఫ్రంట్ ఎండ్లో ఆమెనే ఉంటుంది, బ్యాక్ ఎండ్లో మేము చేస్తాం, పర్లేదు చేసుకుంది, వచ్చింది. ఆమె చేసిన వర్క్కి ఆమెని ఆ కంపెనీ వాళ్ళు డైరెక్టర్ పొజిషన్ ఇచ్చారు, బ్రాండ్ అంబాసిడర్ కూడా పెట్టుకున్నారు. సో కవిత అని మ్యామ్, సో కరీంనగర్ తనది, హౌస్ వైఫ్, ఇంట్లో కూర్చుంది, సాంగ్ చేసింది. మన సర్పంచ్కి సాంగ్స్ చేసి ఇచ్చింది, ఎలక్షన్కి 10,000 రూపాయలు తీసుకుంది. దాని తర్వాత మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి వీడియోస్ చేసి ఇచ్చింది. ఇంట్లో ఉన్న దాంతోనే ఫ్రీ టూల్స్ కొన్ని పెయిడ్ టూల్స్ ఫ్రీగా వచ్చేది కదా, ఆల్రెడీ అందరికీ ఫ్రీగా వచ్చాయి. సో ఇక్కడ ఎలా వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి ఏంటంటే, చాలా మంది భయం ఏముంటుంది అంటే, కెరియర్ ఆల్మోస్ట్ ఒక 4-5 years గ్యాప్ తర్వాత రీస్టార్ట్ చేస్తారు. రీస్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు వెళ్తే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలా, ఫ్రెష్ నేర్చుకోగలనా, ఇంకోటి ఏంటంటే భయపడతారు. ఇప్పుడు భయం అవుతుంది అంటే ఎందుకు భయపడతారు అంటే, ఏదో ఒక స్కిల్ లేకపోవడం వల్ల భయం. ఇప్పుడు ఈ పలానా టాపిక్ పైన నాకు నాలెడ్జ్ ఉంది అంటే నేను ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాను. నాలెడ్జ్ లేదు అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, అప్స్కిల్ చేసుకోవాలి. అప్స్కిల్ చేసుకోవడానికి చాలా ఈజీగా తెలుగులో మేము నేర్పిస్తాం. తెలుగులో నేర్చుకోవచ్చు వాళ్ళు, లేదంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఆన్లైన్లో యూట్యూబ్లో కూడా వీడియోలు చూసుకొని నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని స్కిల్స్ రావాల్సిన అవసరం లేదు, ఒక మేనేజింగ్ స్కిల్ ఉంటే చాలు. ఏ టూల్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అని తెలుసుకుంటే వాళ్ళు ఆ టూల్తోనే పని చెప్పవచ్చు. నాకు వాయిస్ ఓవర్ రాదు, నా వాయిస్ మంచిగా ఉండదు, నేను ఫేస్ చూపియను, నా ఫేస్ బాగుండదు, పర్లేదు, ఏఐ టూల్ ఉంది, ఒక ఇమేజ్ తయారు చేసుకోవచ్చు, ఇంకొక టూల్ ఉంది దాంట్లోకి వెళ్ళి వీడియో చేసేస్తుంది, ఇంకో టూల్ ఉంది వాయిస్ ఓవర్ చేస్తుంది, 3 కలపడానికి ఇంకో టూల్ ఉంది, ఆ 4 టూల్ చేసుకుంటే వీడియో అయిపోయింది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి, వీడియో కావాలి, అంతే. అండ్ ఇప్పుడు దీనికి కోడింగ్ అవసరం లేదు. అండ్ కోడింగ్ అవన్నీ చాట్ జీపీటీ చాలా బాగా చేసి చేస్తుంది. చిన్న సాఫ్ట్వేర్స్ కావాలి, నిన్న ఒక సాఫ్ట్వేర్ కావాలి అని చెప్పి మేము అనుకున్నాం. ఎప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విజిటింగ్ కార్డ్స్ అందరికీ కలెక్ట్ చేస్తుంటాం, చాలా మందికి ఇస్తాం. ఏం చేస్తాము, విజిటింగ్ కార్డ్స్ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆఫీస్లో అలా పడేస్తాం, లేదంటే బయట పడేస్తాం. నేనేం చేశాను అంటే, ఒక చిన్న రెప్లిట్ అని ఒక యాప్ ఉంటుంది, రెప్లిట్లో మనం వెళ్ళేసి, నాకు ఇట్లా చాట్ జీపీటీని అడిగాను, చాట్ జీపీటీ నాకు ఒక ప్రాంప్ట్ కావాలి, నేను చాలాసార్లు కార్డ్స్ తీసుకుంటాను, నాకు ఆ కార్డ్ ఏంటి అని అంటే, ఆ కార్డ్ ఫోటో అప్లోడ్ చేస్తాను యాప్లో. కార్డ్ ఫోటో అప్లోడ్ చేస్తే నేము, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అంతా కూడా నా గూగుల్ షీట్స్లోకి వచ్చేయాలి. అది నా ఫోన్లో సేవ్ అయిపోయేటట్టు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చాయని, ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఏం ప్రాంప్ట్ ఇవ్వాలి రెప్లిట్లో అని నేను చాట్ జీపీటీకి వెళ్ళి అడిగాను. చాట్ జీపీటీ నాకు ప్రాంప్ట్ రాసిచ్చింది. ఈ చాట్ జీపీటీ రాసిచ్చిన ప్రాంప్ట్ని తీసుకెళ్ళి రెప్లిట్లోకి ఇచ్చేసాను. రెప్లిట్లో నాకు ఒక 5 minutes 10 minutesలో ఒక యాప్ తయారు చేసి ఇచ్చింది. ఈ యాప్ నేను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఫోన్లో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్లో ఫోటో తీసుకుంటే సరిపోతుంది. నా ఫోన్లో ఆటోమేటిక్గా కార్డు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదే కార్డు నా గూగుల్ షీట్లో కూడా అప్డేట్ అయిపోతుంది, ఎక్సెల్ షీట్లో. సో ఇప్పుడు ఏమైపోయింది, ఫోన్ నెంబర్ సేవ్ అయిపోయింది, కార్డు కూడా సేవ్ అయిపోయింది, కార్డు కూడా నా గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది.
ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కావాలన్నప్పుడు సెర్చ్ చేసుకోవచ్చు. ఇదే కాన్సెప్ట్ని ఆల్రెడీ చాలామంది మార్కెట్లో బిజినెస్ లాగా కూడా అమ్మేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఈసీఈ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, నాకు కోడింగ్ రాదు. నేను ఏఐని యూజ్ చేసి కోడింగ్ చేయించి ఒక సాఫ్ట్వేర్ యాప్ కూడా డెవలప్ చేసుకున్నాను. ఎంతసేపట్లో? హార్డ్లీ మొత్తం కలిపి ఒక 20 నిమిషాలు కూడా పట్టలేదు. ఆలోచన, ప్రాంప్ట్, వెబ్సైట్, సాఫ్ట్వేర్ అంత అయిపోయింది. సో ఇప్పుడు బోల్ట్ అని ఒక వెబ్సైట్ ఉంది, bolt.new అని ఒక వెబ్సైట్ ఉంది, lovable.dev అని ఒక వెబ్సైట్ ఉంది. మేము మొన్న ఒక క్లాస్లో ఇట్లా ట్రైనింగ్ చెప్తూ బిజినెస్ ఓనర్కి ఒక స్పిన్ వీల్ కావాలి, ఎవరైనా వెళ్ళినప్పుడు లక్కీ డ్రా తీసినట్టు స్పిన్ చేస్తే వచ్చేటట్టు, లేదంటే స్క్రాచ్ చేస్తే వచ్చినట్టు, లేదంటే ఒక క్విజ్ అప్లికేషన్ కావాలి. కౌన్ బరేడ్గా కరోడ్పతి లాగా ఏదైతే షోలో ఇట్లా ఆన్సర్స్ అడుగుతాయి కదా, క్వశ్చన్స్ ఉన్నట్టు క్విజ్ 4 ఆప్షన్స్ ఉండి వెనకాల ఒక పోర్టల్ లాగా ఉండాలి. నేను క్లాస్ అయిపోయిన తర్వాత, ఇది మా వైఫ్ ఇచ్చింది నిన్న ఐడియా, ఏమని అంటే క్లాస్ అయిపోతుంది కదా, క్లాస్ అయిపోయిన తర్వాత అందరికీ రివిజన్కి ఏం చేద్దాము అంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేద్దాము. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే ఒక 10 క్వశ్చన్స్ అడుగుదాము క్లాస్ నుంచే. క్లాస్ నుంచి అందరికీ ఒక పాపప్ వచ్చేయాలి, లేక లింక్ పంపించేస్తాం. ఆ లింక్లో అన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఎవరైతే టాప్ 10లో ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారో ఒక లీడర్ బోర్డ్ రావాలి. ఈ కాన్సెప్ట్ ఇలా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అందరూ కూడా లెర్నింగ్ మేడ్ ఈజీ లాగా ఫన్ లాగా ఉంటుంది అని చెప్పింది. నిన్న రాత్రి కూర్చొని చేసాము, పొద్దునకల్లా అయిపోయింది. రాత్రి ఆలోచించాము, రాత్రి ఆల్మోస్ట్ ఒక 12 డిస్కస్ చేసాము, పొద్దున కూర్చొని చేస్తాము. ఇప్పుడు నార్మల్గా ఇలాంటి చేయాలి అని అంటే ఒక ముందు ఒక 1 year బ్యాక్ తీసుకున్నాం. ఒక సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళిపోవాలి, యూఐ/యూఎక్స్ డిజైన్ చేయించుకోవాలి, దాని తర్వాత బ్యాక్ ఎండ్ ఏముంటుంది రాపించుకోవాలి, పోర్టల్ ఏముంటుంది, టెక్నాలజీ పర్సన్ తీసుకోవాలి. ఏం లేదనుకున్న ఒక 1 lakh to 2 lakh రూపీస్ ఖర్చు. కానీ నాకు ఫ్రీగా అయిపోయింది. ఫ్రీగా లేదు, ఇంకెక్కువ కావాలి అన్నా కూడా ఒక 1000 రూపీస్ 3,000 రూపీస్ మ్యాక్స్ సర్వర్ కాస్ట్ అవి ఇవన్నా కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు స్టూడెంట్స్కి నాకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, చేసుకున్నాను. ఇదే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, కస్టమ్ సొల్యూషన్స్ నార్మల్ బిజినెస్ ఓనర్స్కి చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ అవసరం ఉంటాయి, కొంతమందికి కస్టమర్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్కి ఒక సాఫ్ట్వేర్ అడిగారు, ఏమని అంటే ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ నేను ఎంటర్ చేసేస్తాను. వాళ్ళు ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా థ్యాంక్ యూ మెసేజ్ వెళ్ళిపోవాలి. ప్రోడక్ట్ ఏం తీసుకున్నారో కూడా నేను పెట్టేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, మొబైల్ నెంబర్, ప్రోడక్ట్ ఐఫోన్ ఉన్నారు, లేదంటే ఓపో ఫోన్ ఉన్నారు, ఎంటర్ కొట్టేస్తే ఇమీడియట్గా వాళ్ళకి థ్యాంక్ యూ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోవాలి, ఎస్ఎంఎస్ వెళ్ళిపోవాలి అని చాలా సార్లు పంపిద్దామని అనుకుంది. నెక్స్ట్ వాళ్ళ బర్త్డే అప్పుడు వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. సో ఇప్పుడు గుర్తున్నకపోయినా ఆటోమేషన్. సో ఇలా ఆటోమేషన్ చేసుకోవడానికి కూడా ఆ టూల్ని మనకి ఏం కావాలి అనుకుంటున్నామో క్లియర్గా చాట్‌జిపిటికి వెళ్ళాము. ఆ ప్రాంప్ట్ కూడా చాట్‌జిపిటిని అడిగాము కదా, మనం ఏం కావాలని క్లారిటీ ఉంటే ఆ ప్రోడక్ట్ ఒక ఆలోచనని ఆటోమేటిక్గా ఒక ప్రోడక్ట్ లాగా తయారు చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అంటే ఇమాజిన్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ వస్తాయి. ఇప్పుడు ఒక రైతుకు ఒక ప్రాబ్లం ఉంది, ఒక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, లేదంటే ఒక సాఫ్ట్వేర్ కావాలని ప్రాబ్లం ఉంది. ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా ఆటోమేటిక్గా ఆటోమేట్ చేసే అంత టెక్నాలజీ ఎవరైనా వితౌట్ జీరో స్కిల్స్ అని చెప్పను, మేనేజింగ్ స్కిల్ అయితే జస్ట్ కొంచెమైనా ఇంగ్లీష్ రావడము, లేదంటే తెలుగు వచ్చిన చాలు, నార్మల్గా ఏ టూల్ ఎక్కడ వాడాలి అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ చేయొచ్చు. అంటే ఒక నార్మల్ కోడింగ్ పర్సన్ అవసరం లేదు, ఉట్టి పర్సన్ కూడా సాఫ్ట్వేర్ చేయొచ్చు. కోడింగ్ వచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ చేసుకోవచ్చు. వాళ్ళ వెనకాల బ్యాక్ ఎండ్ కోడ్ కూడా తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ మార్చాలి ఏంటి అని చెప్పి చేసుకోవచ్చు. నిన్న మేము ఏ మహాశివరాత్రి చేసామన్నాం కదా, మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడండి, mahashivratri.com అని చెప్పి వెబ్సైట్. ఆ వెబ్సైట్కి 20 నిమిషాల్లో వెబ్సైట్ చేసాం. 20 నిమిషాల్లో వెబ్సైట్ చేసి అందులో రిజిస్ట్రేషన్ లింక్ పెట్టాము. అందులో ఆటోమేటిక్గా మంచిగా శివది బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది, ఏ మహాశివరాత్రి లోగో కూడా అదే చేసుకుంది, ఒక ఎలిమెంట్ త్రిశూలం సింబల్ కూడా అదే పెట్టేసుకుంది, మ్యాటర్ కూడా మొత్తం అదే రాసింది. మేము కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాము, నా ఫోటో ఇచ్చాను, నా ఫోటోతోని అన్నిటితోనే ఆటోమేటిక్ క్రియేట్ చేసి చేసాం. సో ఇమాజిన్ చేసుకుని ఒక వెబ్సైట్ చేయాలి అంటే మేము జనరల్గా ఎనీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ విల్ ఛార్జ్ 25,000 to 30,000 రూపీస్. మీరు ఒక టూల్తోని ఫ్రీగా చేసుకున్నా ఒక 1,000 రూపీస్ ఖర్చు అయినా, ఒక క్లయింట్ దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నా కూడా అల్టిమేట్గా ఇస్తారు. వెనకాల ఏదన్నా టెక్నాలజీ కోడింగ్ అయిపోయింది, నాకు కోడింగ్ రాలేదు కదా, టూల్ చేస్తుంది. హౌస్ వైఫ్స్ కూడా భయపడకుండా ఏంటి అంటే నాకు రాలేదు అనే విషయానికి ఏంటంటే దేర్ ఈజ్ ఆల్రెడీ ఏ సొల్యూషన్. దాన్ని యూజ్ చేసుకుంటే ప్రాపర్గా వాళ్ళు దే కెన్ మేక్ మచ్ వండర్స్. అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో గమనించి ఆ ప్రాబ్లంకి ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళు ఎటువంటి సొల్యూషన్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉమెన్ హ్యావ్ సో మచ్ క్రియేటివ్ నాలెడ్జ్ వాళ్ళకి చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చిన్న భయం వల్ల ఎగ్జిస్టింగ్ ఇప్పుడు సొసైటీ ఏమని అనుకుంటారేమో, లేదంటే ఇప్పుడు నేను చేస్తున్నా అని చెప్పి మా పేరెంట్స్ ఏమైనా అంటారేమో, లేదంటే హస్బెండ్ ఏమైనా అంటారేమో అని చెప్పేసి ఆ భయం ఉంటుంది. ఒక్కసారి ఆ భయం కనుక దూరం చేసుకున్నట్టయితే, నా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా క్లాస్లో ఉండి వెబినార్స్లో ఉండి, మేము ఫ్రీగా వెబినార్స్ కూడా చాలా చేస్తుంటాం. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కూడా ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏఐతోని మోర్ దాన్ ఒక 200 ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఎట్లాంటి ప్రోగ్రామ్ చేస్తానంటే 45 నిమిషాలు 200 ఆపర్చునిటీస్ ఉన్నాయి, 200+ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు బుక్ రాయొచ్చు, మీరు ఆథర్ అయిపోవచ్చు ఏఐతోని.
ఈబుక్ మేకర్ .ai అని ఒక టూల్ ఉంది. 2 నిమిషాల్లో మీకు ఈబుక్ రాసి ఇచ్చేస్తుంది. దాన్ని తీసుకెళ్ళి స్టోరీ బుక్స్ చేయొచ్చు, మీరు సాంగ్స్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్స్ ఉంటాయి, మీరు అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్సర్ చేయొచ్చు, పోస్టర్స్ తయారు చేయొచ్చు, వీడియోస్ తయారు చేయొచ్చు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను వెబినార్ చేస్తుంటాను 45 minutes 45 AI టూల్స్ 45 మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ అని చెప్పి. సో ఇలా చాలాసార్లు మోటివేట్ చేసిన తర్వాత ఒక హౌస్ వైఫ్ హర్ ఫస్ట్ ఇన్కమ్ వాజ్ 630 రూపీస్. ఆల్మోస్ట్ ఒక 7-8 years మంచి రోల్స్లో చేసింది, అన్నీ చేసింది. నేను ఒక ఏ టూల్ చెప్తే ఒక ఏ టూల్తో ఒక పోస్టర్, ఒక సాంగ్ చేసి 200-300 చేసి ఇచ్చింది. ఫస్ట్ తన 630 రూపాయల ఇన్కమ్ వచ్చిన తర్వాత తన భయం పోయింది. ఆ భయం పోయిన తర్వాత నెక్స్ట్ 10 daysలో 35,000 సంపాదించింది. నేను చేస్తానన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే చూడడము, మోటివేషన్, ఎవ్రీథింగ్. మోటివేషన్ వీడియోలు సుమన్ టీవీ ఓపెన్ చేస్తే చాలా మంది మోటివేషన్ వీడియోస్ వస్తాయి, అన్ని ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని మనం లైఫ్లో అప్లై చేసినప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఒక్క చేంజ్ బ్రెయిన్కి నువ్వు చేయగలవు అని చెప్పి ట్యూనింగ్ చేస్తే బ్రెయిన్కి ఏంటి అంటే ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి చాలాసార్లు మైండ్లో. ఆల్రెడీ ఈ లిమిటింగ్ బిలీఫ్స్ కూడా ఎట్లా ఫామ్ అవుతాయనంటే ఎగ్జిస్టింగ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని థింగ్స్ వల్ల మనకు ఆటోమేటిక్గా ఆ బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అయిపోయి ఉంటుంది. ఒక్కసారి ఇది కాదు నేను చేయగలుగుతాను అని చెప్పి కనుక కాన్ఫిడెన్స్ తీసుకొని యాక్షన్ టేకింగ్. నేను ఇంకొక హౌస్ వైఫ్ కూడా చెప్పాను ఏంటి అనేది, తను ఇన్సూరెన్స్ ఏజెంట్ అవుతా అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకుంది. నేను ఏం చెప్పానంటే రోజు మీరు ఏం చేయాల్సిన పని లేదు, మీరు ఇన్సూరెన్స్ చేస్తారని ఒక 30 రోజులు అన్ని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి అని చెప్పిన. అట్లే శివరాత్రి రోజు అట్లా అన్ని రోజులలో మెసేజ్ పెడితే ఆమె భయపడింది. ఫస్ట్ నార్మల్గా మెసేజ్ పెట్టింది, 100 గ్రూపులలో మెసేజ్ పెట్టింది. అందులో నుంచి ఆల్మోస్ట్ ఒక 10 members 20 members ఆమెకు కాల్ చేశారంట. అందులో కాల్ చేసిన దాంట్లో ఒక పాలసీ వచ్చేసింది. ఒక పాలసీ వచ్చింది సార్ మీ వల్ల అని చెప్పి వాయిస్ నోట్ నాకు పెట్టింది. ఇలా చాలామంది ఏంటంటే చూడడంతో ఏం రాదు, చేయడంతోనే వస్తుంది. యాక్షన్ టేకింగ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు, ఆ లెర్నింగ్ ప్రాసెస్ నేర్చుకుంటారు, చేస్తారు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంతమందికి వెంటనే వస్తాయి, కొంతమందికి 10 daysలోనే వస్తాయి, కొంతమందికి 15 daysలో వస్తుంది. కానీ చేస్తారు అని చెప్పి తెలిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు అని ఒక 10 మందికి తెలియాలి. తెలిసిన తర్వాత ఏంటి ఆటోమేటిక్గా రెగ్యులర్గా ఎవ్రీడే ఒక చిన్న పని, వాట్సాప్ ఫ్రీయే కదా, ఒక చిన్న వీడియో చేసి పెట్టండి, నేను ఇలాంటి వీడియోస్ మీకు కావాలా, బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ చేసిస్తాము. కొంతమందికి ఫ్రీగా చేసిమని చెప్తాను నేను. ఫస్ట్ ఫ్రీగా చేయించండి, ఫ్రీగా చేసి వాళ్ళకి వర్క్ నచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ వీడియో తీసుకోండి, బాగా చేస్తారని చెప్పి ఇంకో క్లయింట్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు చూడండి, నా క్లయింట్ ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వీడియో ఇచ్చాడు, నేను ఆల్రెడీ వర్క్ చేసాను, అతని దగ్గర 5,000 ఛార్జ్ చేశాను. ఇతనైతే వెళ్ళి ఆయన దగ్గర 5,000 తీసుకుందా ఏందని అడగారు. వెళ్ళేసి అట్లాంటి పీపుల్ అందరికీ చేసేయడం వల్ల వేరే వాళ్ళ బిజినెస్లో మీరు ఎటువంటి వాల్యూ యాడ్ చేయగలుగుతున్నారు, అది కూడా ఏఐని యూజ్ చేసి అని మీకు క్లారిటీ ఉంటే మీరు వాల్యూ యాడ్ చేస్తే ఎక్కడ వాల్యూ యాడ్ చేసినా మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ వాల్యూ క్రియేషన్ గేమ్. ఎస్, డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యాక్షన్ టేకింగ్ ఇంపార్టెంట్. పని చేయాలి. ఇక్కడ ఏఐని యూజ్ చేసుకొని టూల్స్ తోని పని చేపించి మీరు స్మార్ట్ వర్క్ చేయడం వల్ల మీరు చాలా అయితే ఇన్కమ్ సోర్స్ అనేది మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని మీ ఓన్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడానికి మార్గాలు అయితే ఎన్నో ఉన్నాయి. గ్రేట్ అండి నిఖిల్ గారు. అండ్ మనం మాట్లాడితే ఇందులో ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందని అర్థమవుతుంది. అండ్ కుదిరితే ఇంకొక 3-4 ఎపిసోడ్స్లో ఒక్కొక్క టూల్ ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఇంటి నుంచే క్రియేట్ చేసుకోవచ్చు అనేది చేసే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.